దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు, వాడవాడలా కామదహన కార్యక్రమాలు, సంబరాలు జరుపుకుంటున్న దేశ ప్రజలు. ఇవాళ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉక్కు ఉద్యమం. పోలీసుల్ని రంగంలోకి దింపిన కూటమి సర్కార్, కార్మికుల పోరాటాన్ని అణచివేసేందుకు యత్నం. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై ఎస్సీ ఎస్టీ కోర్టు విచారణ. పోలీసులు ప్రొసీజర్ ఫాలో అవ్వాలని కోరిన వంశీ తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా. కూటమి పాలనలో అక్రమ కేసులపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం. చర్యలు తీసుకోవాలని గవర్నర్కు నేతల ఫిర్యాదు. చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తోంది. టీడీపీ వాళ్ళకే పనిచేయాలని సీఎం అనడం కరెక్టా? ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ. పోసానిపై కావాలనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. లోకేష్ డైరెక్షన్లోనే పోలీసులు వేధిస్తున్నారని అంబటి ఆగ్రహం. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు. ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి కేటీఆర్ పిలుపు. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. పథకం ప్రకారమే జగదీష్ రెడ్డి సస్పెన్షన్. తప్పు నిరూపిస్తే క్షమాపణలు చెప్తామన్న హరీష్ రావు. కొందరు ప్రభుత్వ అధికారుల వల్లే గవర్నమెంట్కు చెడ్డ పేరు. తీరు మార్చుకోవాలంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్. కేసీఆర్ను వదిలిపెట్టేది లేదు. అవినీతి లెక్కలన్నీ తెలుస్తాం. గులాబీ బాస్పై విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే రాష్ట్రాల వాటా పెంచింది. మోదీకి తెలంగాణపై వివక్ష లేదన్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అగ్ని ప్రమాదం. టపాసుల గోదాంలో చెలరేగిన మంటలు. ఫైర్ ఇంజన్లతో మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో లేడీ దొంగ హల్చల్. గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన పోలీసులు. బంగారం, నగదు బాధితురాలికి అందచేత. ఆసిఫాబాద్లో ఘనంగా కామదహన కార్యక్రమం. రంగులు చల్లి సంబరాలు చేసుకున్న స్థానికులు. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో రోగి హల్చల్. భవనం పైకెక్కి దూకేందుకు యత్నం. విషయం తెలుసుకుని కాపాడిన సిబ్బంది. పెద్దపల్లిలో అంబరానంటిన సంబరాలు. విహెచ్పీ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు, కామదహనం చేసి రంగులు పూసుకున్న పట్టణ ప్రజలు. తిరుమలలో ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు. మలయప్ప స్వామిని దర్శించుకున్న భక్తజనం. శ్రీశైల పుణ్యక్షేత్రంలో వైభవంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. స్వామివారికి ప్రత్యేక పూజలు. ఘనంగా లక్ష్మీనరసింహ స్వామివారి వార్షికోత్సవాలు. బాపట్ల జిల్లా సింగరకొండకు భారీగా తరలివస్తున్న భక్తులు. కేంద్రం డీఎంకే మధ్య మరింత ముదిరిన భాషా వివాదం. రూపాయి సింబల్ను తిరస్కరించిన స్టాలిన్ ప్రభుత్వం. మరో ఘనత సాధించిన ఇస్రో. స్పాడెక్స్ ఉపగ్రహాల డీ డాకింగ్లో సక్సెస్. భవిష్యత్ మిషన్లకు మార్గం సుగమం. గుజరాత్ WPL ఫైనల్కు దూసుకెళ్లిన ముంబై. ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్పై గెలుపు. ఫైనల్లో ఢిల్లీతో తలపడనున్న ప్లేయర్స్.